ఖరీఫ్ సీజన్లో రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తామని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు వేగవంతంగా మంజూరు చేస్తున్నామన్నారు. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పుల కారణంగా విద్యుత్ ఆస్తి నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. ఇందుకు సరిపడా విద్యుత్ స్తంభాలు, నియంత్రికలు అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలులకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఇవాళ నీట్ రీ ఎగ్జామ్ జరగనుంది. నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. అడ్మిట్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే తీసుకెళ్లడానికి పర్మిషన్ ఉంటుంది. మొబైల్, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్లు తదితరాలను అలో చేయరు. కేవలం స్లిప్పర్స్, తక్కువ ఎత్తున చెప్పులే ధరించాలి. తెలంగాణలో తొలిసారి హెచ్సీఏ ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ T20 లీగ్ 2 ప్రారంభం కానుంది. 8 జట్లు పోటీ పడే ఈ లీగ్లో 22 రోజుల్లో 32 మ్యాచ్లు జరగనున్నాయి. జూలై 12న ఫైనల్ ఉంటుంది. ఇవాళ రాత్రి 7:15 ఉప్పల్ స్టేడియంలో పాలమూరు స్ట్రైకర్స్, ఖమ్మం SS మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.